యా సార్, నిన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎంత ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా జరిగిందో మనం చూసాం. అయితే ఆ సభలో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక భావోద్వేగంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది మోడీ గారి గురించి. మోదీ గారిని దూషించారు అని దుఃఖం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యలు మనం చూస్తే కనుక ఇటు విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఏమైనా పవన్ కళ్యాణ్ కి దూరం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు సార్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిన్న అది అక్కడ ప్రారంభోత్సవం కంటే ప్రచారోత్సవం లాగా ఎక్కువగా, ప్రశంసల ఉత్సవం లాగా అది ఎక్కువగా జరిగింది. మోదీ గారు వచ్చారు, సరే ఉత్తరాంధ్ర కదా గేట్వేగా ఉంటుంది, రాకపోకలు రవాణా లేకపోతే సరుకులు రవాణా జరుగుతాయి, సంతోషించవచ్చు, అది వేరే విషయం. కానీ అదే సమయంలో రైతుల భూములు, వాళ్ళకి పరిహారం, ఉపాధి కల్పన, చాలా 1,00,000 సమస్యల మధ్య దాన్ని ప్రారంభించారు. అది అలా ఉంచుదాం, అందులో ఎవరు క్రెడిట్ అనేవారో అది కూడా మనం తర్వాత మాట్లాడదాం. కానీ ఆ సభలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు మోదీని ప్రశంసించి తీరది మామూలుగా లేదు. ప్రధానమంత్రిని ప్రశంసించడం, గౌరవించడం దేశమంతటికి ప్రథమ స్థానం కాబట్టి ప్రభుత్వ పరంగా పొరపాటు ఏం లేదు. పైగా కూటమిలో ఉన్నారు వీళ్ళు. కానీ అది బాగా ఇంకా శృతి మించింది. ఆంధ్రప్రదేశ్ నిజానికి విభజిత రాష్ట్రంగా చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. వీటికి సంబంధించి అడగటం కంటే అన్నీ చేసేస్తున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారే పాచిపోయిన లడ్డు అని చెప్పింది, ఇప్పటికీ కూడా ఆ లడ్డు ఏం మారలేదు కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి విపరీతమైన పొగడ్తలు. మోదీని పొగడ్డమే ఒక తీరు. మోదీని పొగడంతో ఆగకుండా దేశమంతా, ప్రపంచమంతా అభినందిస్తున్న జన్జీ వాళ్ళ తిరుగుబాటు లేకపోతే వాళ్ళ నిరసనోద్యమం, దాని మీద విరుచుకుపడ్డం అన్నది యువతరం యొక్క మద్దతుతో ప్రధానంగా గెలిచిన పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు, అది ఆశ్చర్యకరమైంది. అసలు దుఃఖం వచ్చిందంట ఆయనకు. అంటే దుఃఖము, ఏడుపు వచ్చేసింది. ఇంకా దేశం కోసం ఇంత చేస్తున్నటువంటి నాయకుడిని ఇలా అంటారా అని చెప్పి నేను భరించలేకపోయాను. అయినా కానీ ప్రధానమంత్రి గారు చాలా గొప్పవారు, క్షమించారని. క్షమించి ఉంటే అన్ని లాఠీ చార్జీలు జరగవండి, క్షమించి ఉంటే అన్ని ఫిర్యాదులు రావండి, క్షమించి ఉంటే సుప్రీంకోర్టులో కేసులు రావండి. మోదీ గారు వీడియో చేసినంత మాత్రాన్ని క్షమించేశారు, ఆయన చాలా ఆజాత్ శత్రువు లాంటి వారు, తప్పంతా విద్యార్థులు చేశారు, యువత చేశారన్న పద్ధతిలో ఆలోచించడమే ఒక అవాస్తవికత. మోదీ గారు వ్యూహాత్మకంగా వీడియోలు చేశారు. వాస్తవానికి ఆయన అదే పార్లమెంట్కి వచ్చి ఎందుకు చెప్పలేదండి? అదే మీడియాకి ఎందుకు చెప్పలేదండి? ప్రధానమంత్రిగా పార్లమెంట్లో సాధికారికంగా సమగ్రంగా ప్రకటన చేయగలిగిన అదే అధికారం, హక్కు, బాధ్యత అన్నీ ఆయనకు ఉన్నాయి. సభ రోజు వాయిదా పడుతుంది, కానీ అక్కడికి వచ్చి చెప్పలేదే. రాత్రిపూట వీడియోలు చేస్తారు. వీడియోలు చేసి నెమ్మదిగా తప్పు, నిర్బంధం తప్పు కాదు, లేకపోతే వాళ్ళ పట్ల అనుచితంగా వ్యవహరించడం తప్పు కాదు, తప్పు వాళ్ళది. వాళ్ళు నిందించారు, వాళ్ళు దుర్భాషలు ఆడారని వాళ్ళని దోషులుగా చేస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో ఉండి రాజకీయంగా చేసిందనుకుంటే వాళ్ళ అవసరం కొద్దీ వాళ్ళు ఏదో చేయొచ్చు. కానీ ఉప ముఖ్యమంత్రి కూడా దాన్నే తీసేసుకొని మోదీ కోసం విచారిస్తున్నారు తప్ప ఆయన కోట్ల మంది యువత గురించి విచారించట్లేదని ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఈ ప్రశ్న ఎదురవుతోంది కూడా. మీరు చెగువేరని పొగిడారు, తర్వాత మళ్ళీ ఆలోచించుని పొగిడారు, మీ ఇష్టం, అది మీ విధానం. వచ్చే స్పందన వచ్చి మోదీ గారిని కూడా పొగిడారు, బాగానే ఉంది. మోడీ గారిని సంతోషపెట్టడం కోసం పిల్లల మీద విరుచుకుపడ్డం, ఆయనేమో కాదంటుంటే, కాబట్టి ఇది చాలా తీవ్రమైన నిరసన వచ్చింది. అంటే మీరు అన్నట్లు ఇది ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం కన్నా కూడా ఒక ప్రశంసల కార్యక్రమం అయిపోయింది. అంటే ఈ పొగడ్తలు, ప్రశంసల వెనక ఏమన్నా వ్యూహం కూడా ఉంది అనుకోవచ్చు సార్? వ్యూహం ఏముంది? ఒకటి, తమ పునాది నిలబెట్టుకోవాలి. ఏదో ఒక విధంగా మోదీ మెప్పు, మోదీ ఆశీస్సులు ఉండాలి. ఆయన అవసరం కోసం ఆయన చేస్తారు తప్ప మీరు పొగిడితే మంచిగా ఉండటం. ఇప్పుడు చంద్రబాబు గారు 2018 వరకు పొగిడారు, ఎంత మాత్రం వచ్చాయి రాష్ట్రానికి? ఇప్పుడు ఏమొచ్చాయి అదనంగా? వాస్తవానికి ఇప్పుడు కూడా ఏమొచ్చాయి? ఏమి రాలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు శృతి మించింది. ఆయన పొగడతలు, కొంతమంది భజన అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఆ స్థాయిలో చేయాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో ఆయన పొగడడం కోసం పిల్లల మీద, యువత మీద విరుచుకుపడడం అన్నది, వీళ్ళేదో చాలా తప్పు చేశారు, వీళ్ళేదో పేపర్లో 151 ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి, మా భవిష్యత్తు అగమ్యంగా మారిందని 20 లక్షల మంది పిల్లలు, వీళ్ళని చూడాల్సిన బాధ్యత ఉప ముఖ్యమంత్రి గారికి లేదా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. వాళ్ళ కోసం కూడా దుఃఖించండి. నా కొరకు నేను మరణించుచున్నాను, నా కొరకు చెమ్మగిల్లు నయనము లేదని దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎప్పుడో రాసినట్టుగా వాళ్ళ కోసం కూడా ఒక కన్నీటి బొట్టో, ఒక సానుభూతో చెప్పండి సార్. ఎంతసేపటికి మోడీ గారి ప్రశంసలే తప్ప
ఆ యువత ఆ బొద్దింకల యుద్ధమేరే మీకు వినిపించట్లేదు. మోదీ గారి మాటల ఇదే మీకు వినిపిస్తుంది. నిజంగా ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. దీని కాన్సిక్వెన్స్ మీరు అడిగిన రెండో ప్రశ్న. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన దాన్ని బట్టి నేను ఒక కులానికి పరిమితం కాదు, లేకపోతే నేను ఇంకొకటి అని చెప్పలేదు, ఇలా అనడంతో ఒక సామాజికమైన వివాదము నడుస్తుంది రాష్ట్రంలో. ఎవరికి ఒక కులానికి ఒక మతానికి పరిమితం కారు రాజకీయాల్లో, అలాంటి రాజకీయాలు చేసినప్పటికీ. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం ద్వారా తనను ప్రధానంగా బలపరిచిన సామాజిక తరగతి సానుభూతి కోల్పోతున్నారనే అభిప్రాయం ఒకవైపున ఉంది. ఇప్పుడు చాలా కీలకమైన భవిష్యత్ తరం మీద సామూహికంగా దాడి జరిగిన సమయంలో కూడా ఇటువైపు కాకుండా అటు నిలబడడం ద్వారా ఇటు సామాజికమైన సంఘీభావాన్ని, అటువైపు నుంచి యువతరం యొక్క సద్భావనను కూడా ఆయన కోల్పోయినట్టు అయింది నిన్న మాట్లాడడం ద్వారా. సమతుల్యత, సంయమనం పాటించి ఉండవలసింది అనే అభిప్రాయం మటుకు చాలా బలంగా వచ్చింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను నేను. ఈ కాపు సంఘాలు వీటిలో ప్రముఖంగా పనిచేసే ఒక నాయకుడిని నేను ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఇస్తూ ఒక మాట అంటున్నారు. ఏమని అంటే, మీరు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి, అవుతారని మేము అనుకున్నాం, మేము అందరం బలపరిచాం. ప్రధానంగా మా మద్దతు వల్ల ఆయన నిలదొక్కుకోవడానికి చాలా ఉపయోగపడింది. ఇప్పుడు చంద్రబాబు గారు పెద్ద ఆయన అయ్యారు కాబట్టి లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తామంటారు, తప్పేం లేదు, మీరు మీ పార్టీ ప్రకారం చేసుకోవచ్చు. కానీ మా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక 6 నెలలన్నా ముఖ్యమంత్రిగా ఉంచవచ్చు కదా అని ఒక మాట. అంటే ఇటువైపు నుంచి వస్తున్న కోరికలు ఇవన్నీ రాబోయే రోజుల్లో ఎలాంటి చర్చలకు దారితీస్తాయో మనకు తెలియదు. కానీ రాజకీయంగా సామాజికంగా సమతుల్యత మటుకు దెబ్బతింది. యువత మీద నిజాలు చూడకుండా అంత భారీ దాడి చేయటం మటుకు ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఆయనకు ఓటేసిన కుర్రాళ్ళు జంజీ ఈయన కూడా బలపరిచింది కదా, కాబట్టి వాళ్ళు చాలా గాయపడిన ఒక పరిస్థితి. పైగా ఈయన కూడా గతంలో విమర్శించున్నారు. అవును సార్, ఇదంతా ఒక సైడ్ నడుస్తోంది. ఇంకొక సైడ్